ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు. నాకు తెలిసి పుల్లారావు గారు చిలకలూరుపేట వచ్చిన తర్వాత చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని నాటక పరిషత్తులకు ఆయన ఆర్థిక సహాయం చేసేవారు. అన్ని పరిషత్తులకి ఆయన వచ్చేవారు. సార్, ఇక్కడ మన చిలకలూరుపేట ప్రాంత కళాకారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరి తరఫున మీకు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరుపేటలో తారక చంద్ర పేరుతోటి ఆడిటోరియానికి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. అప్పుడు మీ ఆదేశాల మేరకు నేను దాని ఎంఓపిని కూడా దాదాపు ఒక 4 రోజులు కష్టపడి తయారు చేయించాం. దాన్ని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుండి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. నిధులు కూడా శాంక్షన్ అయినాయి. నాకు తెలిసి ఉభయ రాష్ట్రాలలో అంత మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి, అంత హయ్యెస్ట్ సీటింగ్ తోటి ఉన్నటువంటి మొట్టమొదటి ఆడిటోరియం అయ్యేది మన చిలకలూరుపేటది. రవీంద్ర భారతి కన్నా ఇంకా పెద్ద ఆడిటోరియం అయ్యేది. ఒకసారి మళ్ళా మీరు ఆ ఫైలుని పునరుద్ధరించి ఆడిటోరియం నిర్మాణానికి మీరు కృషి చేస్తే 2 రాష్ట్రాల్లోనే మనది చాలా పెద్ద ఆడిటోరియం అవుతుంది. మన ప్రాంతానికి అది మీరు ఇచ్చినటువంటి మరొక మంచి వరం అవుతుందని తెలియజేస్తూ, పుల్లారావు గారిని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఈ ఊళ్ళల్లో ఉన్నటువంటి మనిషి గడప గడప ఆయనకు తెలుసు. మనందరికీ ఇష్టమైన మన నాయకుడు పుల్లారావు గారు ముఖ్య అతిథిగా తమ సందేశాన్ని అందిస్తారు. అందరికీ నమస్కారాలు. ఎన్టీఆర్ కళా పరిషత్ పాండురంగారావు గారు 5 అన్నదమ్ములు. నాకు అన్నదమ్ములు అందరూ రాజశేఖర్ దగ్గర నుంచి పాండురంగారావు చివరివాడు. వాళ్ళ సిస్టర్ని బొబ్బేపల్లి మా రామారావుకి పెళ్ళాడటం జరిగింది. ఆ విధంగా పాండురంగారావు గారు అండ్ బ్రదర్స్ నాటక కళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి వారి మిత్ర బృందం అందరికీ, మా సాంబశివరావు గారు TV5 తెలుగు వారికి పరిచయం లేనటువంటి వారు ఎవరు ఉండరు. పోరాట యోధులు, ధైర్యవంతులు, ఈ నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఒక గొప్ప మనిషి. TV5 ద్వారా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా ఉండి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి అత్యంత ఇష్టమైనటువంటి సాంబశివరావు గారికి ఈరోజు సన్మాన గ్రహీతగా ఎంపిక చేయటం, వారి స్వగ్రామం ఉన్నవని చాలా మందికి తెలియదు. అటువంటి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచే అంత మంచి వక్త, కోట్లాది మంది TV5 ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగుదేశం తరఫున నిత్యం పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని చీల్చి చెండాడినటువంటి సాంబశివరావు గారికి, మా బాల్యమిత్రుడు మా ప్రసాద్ గారు కాటన్ వ్యాపారం చేసేప్పటి నుంచి ఆయన నేను కలిసి ఈ నియోజకవర్గంలో బొప్పూడి గ్రామం అన్ని రంగాల్లో ముందుంటాడు మా ప్రసాద్ గారు. అటు రియల్ ఎస్టేటు, ఇటు కళారంగం, అటు కాటన్ వ్యాపారం కూడా ప్రారంభించి హైదరాబాద్ పోయి అక్కడ కూడా ఒక గుర్తింపు పొందేటువంటి వ్యాపారం చేస్తూ మంచి పేరు ప్రతిష్టను గడించినటువంటి మా ఆరికట్ల ప్రసాద్ గారికి, మా సాంబశివరావు గారు మాకు ఆత్మీయుడు, కలిమణ సాంబశివరావు గారు డబుల్ PhD. నాటక రంగంలో ఈ దేశంలో ఎవరికీ లేదు డబుల్ PhD. అది మా సాంబశివరావు గారి యొక్క ప్రత్యేకత. సారా సంహారం అప్పుడు మంచి రచనలు, నేను ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు కూడా నాకు రాసి ఇచ్చేవాడు పొలిటికల్ డైలాగులు. ఆ విధంగా నాకు ఒక మంచి ఆత్మీయుడు మా సాంబశివరావు గారు. ముందున్నటువంటి గ్రామస్తులందరికీ, పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ, సోదరమణులు, మా
కాళిదాస్ గారు ఏమో జడ్జిగా ఉన్నారు, పక్కనేమో దేవేంద్ర గారు. ముందున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. కళా పరిషత్తు నిర్వహించటం ఆర్థికంగా కొంత ఇబ్బంది అయినప్పటికీ ఆకట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈనాడు కళారంగంలో నాటక పరిషత్తులు బతికించుకోవడానికి ఎంతమంది వచ్చి ఎంకరేజ్ చేస్తే అంత ఉత్సాహంగా ఇంకా ఇటువంటి కళా పరిషత్తులు ప్రోత్సహించేటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ టీవీలు వచ్చిన తర్వాత టీవీలకు అతుక్కుపోతూ ఉన్నారు. ఈ రంగాన్ని పోషించే వాళ్ళు, ఈ రంగాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు. మానవ సంబంధాలు ఏ విధంగా తగ్గిపోతూ ఉన్నాయో ఈ కళా పరిషత్తుల పట్ల కూడా ఆకర్షణ తగ్గిపోతూ ఉంది. హాయిగా ఇంట్లో టీవీ ముందు కూర్చుంటే అన్ని జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మా పాండురంగారావు గారు వారి మిత్రబృందం అందరూ కూడా ఈ రంగాన్ని బతికించాలని, గ్రామ సీమల్లో ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని, వారు పడేటువంటి కష్టం చూడు, ఎన్ని సగం కుర్చీలు ఖాళీలు ఉన్నాయి అంటే దీని పట్ల ఎంత మోజుంది, ఎంత మమకారం ఉంది, ఏ విధంగా వీళ్ళు చేసేటువంటి కష్టాలకి మనం ఏ విధంగా తోడ్పాటును అందించాలి అనేటువంటివి ఆలోచనలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సెల్ ఫోన్ ఒక పక్క సీరియల్, ఇక్కడికి వస్తే ఎన్ని కుదరవు. కాబట్టి వాటి మీద ఉన్నటువంటి మోజు కావచ్చు, డైవర్షన్ కావచ్చు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కావచ్చు, దీనికి ఆదరణ తగ్గిపోతూ ఉంది. గ్రామ సీమలు ఇప్పటికే బలహీనపడిపోతూ ఉన్నాయి. మా సాంబశివరావు గారు ఇంకా బాగా చెప్తాడు. పట్టణాలకేమో మైగ్రేషన్ అవుతూ ఉంది. గ్రామాల్లో చూసుకుంటే ఏజ్డ్ వాళ్ళే గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది నాడు. ఆ విధంగా గ్రామాల్లో వాతావరణం, అనుకూలమైనటువంటి వాతావరణం తగ్గిపోతూ ఉంది. కనుకనే ఈరోజు చంద్రబాబు గారు కూడా మళ్ళా ఒకప్పుడు 2 పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు అర్హత అని చెప్పారు. ఈరోజు 2 పిల్లలు లేకపోతే స్థానిక సంస్థలకు అర్హత లేదు అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ నిర్ణయం కరెక్టు, ఈనాడు ఈ నిర్ణయం కరెక్ట్ అయితే తప్ప ఇతర దేశాల్లో లాగా జనాభా తగ్గిపోతా ఉంది. మనకి మారుతున్న పరిస్థితులను బట్టి, చంద్రబాబు గారి దూరదృష్టి ఆలోచనలను బట్టి గ్రామాల్లో కూడా ఇంకా వ్యవసాయం పెరగాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. లాభసాటిగా ఉన్నప్పుడే గ్రామాలకు ఇంకా పట్టణాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైన వాతావరణం రావాలనే ఈనాడు చంద్రబాబు గారు కష్టం, లోకేష్ బాబు గారు కష్టం, యువతను ప్రోత్సహించేటువంటి దానికి. కాబట్టి టెక్నాలజీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేటువంటి దానికి, గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టిగా చెందేటువంటి దానికి, ఇటువంటి రంగాల్ని ప్రోత్సహించేటువంటి దానికి గతంలో ఎఫెక్షన్స్ ఉంది గ్రామంలో కానీ బంధుత్వంలో కానీ. ఈరోజు వచ్చి బంధువులు 4 రోజులు ఉండేటువంటి వాతావరణం లేదు. పొద్దున వస్తే ఎప్పుడెప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోవటం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఓల్డ్ డేస్లో అయితే నేను రోజు అనంతరం మీదకి వెళ్ళేవాడిని. అనంతరంలో నాకు తెలిసి 100 మంది పేర్లు పెదవగలను ఈరోజు కూడా. అంతటి అనుబంధం ఈ గ్రామంతో ఉంది. మా సాంబశివరావు గారు ఒక మంచి ఎమ్మెల్యే వచ్చారు మీకు. సాంబశివరావు గారు కానీ అటు మా బుజ్జి కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకం నుంచి బయటపడడానికి సంతోషించేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఏమైనా లైట్లు ఏమైనా పెంచావు, ఏదో ఒకటి ఆపు, ఎందుకు మాకు ఇన్ని లైట్లు? ఆ కళాకారులు ఉన్నప్పుడు వేయండి. మా ప్రసాద్ అదే చెప్పాడు ఇంత అని. ఈ తీసేసే చాలు, మేమేమి నటులం కాదు కదా. మా ప్రసాద్ లాగా మాకు చెమటలు పుట్టేయడం తప్పను.
కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో పండుగ వాతావరణం రావాలి, ఇటువంటి కళా పరిషత్తులు మళ్ళా తిరిగి పుంజుకోవాలి. పుంజుకోవడంతో పాటు ఆదరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇదేశాడు 6 కాలం కష్టపడినటువంటి కష్టాలు మర్చిపోయేటువంటి దానికి సంక్రాంతి పండుగలు. ఆ పండుగలో ఇటువంటి పరిషత్తులు నిర్వహిస్తే అన్ని మర్చిపోయి సంతోషంగా ఊరు మొత్తం ఒక చోట ఉండి అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ గ్రామ వాతావరణం వేరు, ఆ గ్రామ అభివృద్ధికి 10 మంది ముఖ్య అతిథులు మా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, సాంబశివరావు గారు లాంటి వాళ్ళను పిలిచి 4 మంచి మాటలు చెప్తే ఇంకా మంచి మార్గంలో 10 మందిని ముందుకు నడిపించేటువంటి దానికి ఇటువంటి కళా పరిషత్తులు దోహదపడతాయని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా అనంతరం ఒక మంచి గ్రామం, అటువంటి గ్రామంలో మా పాండురంగారావు గారు వారి టీం అందరూ కూడా ఇటువంటి కళా పరిషత్తులు నిర్వహించి అందరూ ఒక చోటకు తీసుకురావడమే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. అటువంటి భవిష్యత్తులో కూడా కళా పరిషత్ ద్వారా ఒక మంచి సందేశాన్ని, చెడు ఆలోచనల నుంచి మంచి మార్గంలో నడిపేటువంటి మంచి సందేశాత్మకమైనటువంటి నాటికల్ని ప్రదర్శించి ఒక మార్పుకి నాంది పలకాలని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు మా అందరిని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మా సాంబశివరావు గారు లాంటి చరిత్ర కలిగినటువంటి మా సాంబశివరావు గారు ఇడుపులపాటి వారిని సన్మాన గ్రహీతగా ఎంపిక చేసినందుకు కళా పరిషత్ వారిని అభినందిస్తూ మా సాంబశివరావు గారు ఇదే విధంగా మళ్ళా భవిష్యత్తులో కూడా మొన్న అయితే వంశీ మహా టీవీ ద్వారా ఒక మంచి ఛానల్కి అధినేత అయ్యాడు. మనం గర్వపడేటువంటి విధంగా మహా టీవీ వంశీ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. అట్లే మా సాంబశివరావు కూడా TV5 సాంబశివరావు ఒక బ్రాండ్. తెలుగు వారు ఎక్కడున్నా TV5 సాంబశివరావు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆ విధంగా వారికి ఒక బ్రాండ్. మా ప్రసాద్ ఒక బ్రాండ్, శ్రీమిత్ర. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అటువంటి వారందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క పరిషత్ ద్వారా 4 మంచి మాటలు వారు కూడా చెప్పేటువంటి దానికి, అటువంటి అరాచక ప్రభుత్వం మీద పోరాడినటువంటి సాంబశివరావు గారికి సన్మాన గ్రహీతగా ఎంపిక చేసినందుకు నేను అభినందిస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆడిటోరియం చంద్రబాబు గారు వెంకయ్యనాయుడు గారి ద్వారానే శంకుస్థాపన కదా చేశాం. మధ్యలో ముఖం తెలియని వాళ్ళు వచ్చి దాన్ని వేరే దానికి మార్చారు. మళ్ళా దాన్ని పూర్వపు స్థితికి తీసుకురావాలి, తప్పకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చిలకలూరుపేట కళలకు పుట్టినిల్లు చిలకలూరుపేట రాష్ట్రంలోనే. అటువంటి చిలకలూరుపేటకి తప్పకుండా గుర్తింపు తీసుకొస్తాం. మీరు చూశారు బైపాస్ రోడ్డు దేశంలోనే ఈరోజు రోల్ మోడల్ చిలకలూరుపేట బైపాస్. బైపాస్ చూసామన్నాడు చెయ్యొద్దండి. అనంతరం ఎంతమంది ఉన్నారు? బాగుందా లేదా? దేశంలో రోల్ మోడల్. సోలార్ లైటింగు, సీసీ కెమెరాలు, గ్రీనరీ, 17 కిలోమీటర్లు 1000 కోట్ల రూపాయలతోటి అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యం చేసి మన మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించాం. ఆ విధంగా ఇవి కూడా మోడీ గారు ప్రభుత్వంలో చంద్రబాబు గారు వెంకయ్యనాయుడు గారు శంకుస్థాపన చేసిన మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలనే పట్టుదలతో నేనున్నా మీ అందరి సహకారంతో తెలియజేస్తున్నాను. నమస్కారం.